మరి కాసేపట్లో ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం కాబోతోంది. అమరావతి రాజధాని నిర్మాణంలో ఫేజ్ 2 భూసేకరణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే అమరావతి పునఃప్రారంభ పనులకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లు, ఇతర అంశాలపై కేబినెట్లో చర్చించనున్నారు. దీంతో పాటు సిఆర్డీఏ 46వ అథారిటీ సమావేశంలో ఆమోదించిన పనులకి ఆమోదం తెలపనుంది కేబినెట్. ఇక ఉండవల్లి, పెనుమాకలోని జరీబు భూముల రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్లు ఇచ్చేందుకు కేబినెట్ అథారిటీ ఆమోదం తెలపనున్నారు. ఇక అమరావతి రాజధాని నిర్మాణం కోసం నిధులు సేకరించేందుకు సిఆర్డీఏకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. అమరావతిలో నిర్మించే హైకోర్టు, అసెంబ్లీ భవనాల టెండర్లు దక్కించుకున్న సంస్థలకి ఎల్ఓఏ ఇచ్చేందుకు ఆమోదం లభించనుంది. సిఆర్డీఏ నుంచి ఏడీసీకి 473 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కూడా అవకాశం ఉంది. ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదించిన వాటికి కేంద్ర కేబినెట్ అక్కడి నుంచి వచ్చినటువంటి దానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. కొత్తగా 30,667 కోట్ల రూపాయల పెట్టుబడులు, అలాగే 32,133 ఉద్యోగాలు వచ్చే ప్రతిపాదనలకి ఇప్పటికే ఆమోదం తెలిపిన ఎస్ఐపిబి ఇక ఐటీ కంపెనీలకి నామమాత్రపు ధరకే భూ కేటాయింపులు జరిగేలా మంత్రిమండలి ఆమోదం తెలపనుంది.